నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ మిళ్ళ. గత 30 ఏళ్లుగా భారత్తో ఎంతో స్నేహంగా ఉన్న అమెరికా ఒకేసారి సడన్గా శత్రువుగా మారిపోయి 50% టారిఫ్లు విధించడంతో పాటు భారత్కు ప్రధాన శత్రువైన పాక్తో స్నేహం చేస్తోంది. మోదీని ట్రంప్ తీవ్రంగా ద్వేషిస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. పైకి అమెరికా లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్కు శత్రువులుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఒక అదృశ్య శత్రువు ఉంది అంటూ ఉంటారు. ఆ అదృశ్య శత్రువునే డీప్ స్టేట్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ డీప్ స్టేట్ అంటే ఏంటి? ఈ డీప్ స్టేట్ ఎందుకు భారత్కి, ముఖ్యంగా మోదీకి శత్రువుగా మారింది? ఇందులో రాహుల్ పాత్ర ఏమైనా ఉందా? ఈ డీప్ స్టేట్ నుంచి భారత్ను, మోదీని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. డీప్ స్టేట్ అంటే ఏంటి? ఇది అదృశ్యంగా ఎందుకు ఉంటుంది? డీప్ స్టేట్ ఏమేం పనులు చేస్తుంది అంటే ఏం చెప్తారు? చాలా సంక్లిష్టమైన టాపిక్ ఏంటంటే డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ అనే పదం మనం ఎక్కువగా వినం, కానీ ఈ డీప్ స్టేట్ని ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఏ విధంగా అంటే మనం ప్రతిసారి బయట సమాజంలో బయట నిరక్షరాస్యులు సామాన్య ప్రజలు కూడా ఒకటి చర్చించుకుంటూ ఉంటారు. ప్రధాని సీట్లో ఉంటారు కానీ, సీఎం సీట్లో ఉంటారు కానీ, వీళ్ళ వెనకాల అదృశ్య శక్తులు కొంతమంది కంట్రోల్ చేస్తారా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు అంటారు, మోడీ ఎవరి మాట వింటారంటే అదాని ఏం చెప్తే చేస్తారు మోడీ అని ఆయన అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు చేయాలి అంటే కింద రామోజీరావు గారు చేస్తారో లేకపోతే వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు గారు వింటారంటారు. రేవంత్ రెడ్డి గారు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు చెప్పినట్టు వింటాయి అంటారు. అదేవిధంగా ట్రంప్ అమెరికా కంపెనీలు చెప్పినట్టు వింటాయి అంటారు. అంటే ఎలక్షన్ ఫండ్ ఎవరిస్తున్నారు ఏంటి అనేది. అంటే సామాన్యంగా ప్రతి ప్రజలు కూడా డీప్ స్టేట్ అంటే ఏంటో తెలుసు, కానీ డీప్ స్టేట్ అనే పదాన్ని మాత్రం వినరు. డీప్ స్టేట్ అంటే ఒక అదృశ్యమైన అధికారం చెలాయించే ఒక అదృశ్య అధికార కేంద్రం. యాక్చువల్గా అధికారం చెలాయించే వాళ్ళ వెనకాల తెరచాటును ఇంకొకళ్ళు అధికారం చెలాయిస్తూ ఉంటారన్నమాట. దీన్నే అనాథరైజ్డ్ పవర్ సెంటర్స్ అంటాం. అనాథరైజ్డ్ పొటెన్షియల్ పవర్ సెంటర్. దీన్నే ప్యారలల్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి ప్యారలల్గా ఇంకొక ప్రభుత్వం, ఒక అదృశ్యమైన ప్రభుత్వం ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు. పెట్టుబడిదారీ సమాజం, మనం పెట్టుబడిదారీ యుగంలో ఉన్నాం. ఈ పెట్టుబడిదారి అంటే ప్రపంచీకరణ యుగం, పెట్టుబడిదారీ, ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం. ఇక్కడ అధికారం యాక్చువల్గా చెలాయించేది ఎవరు? కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు. అదేవిధంగా డిస్టిక్కు, స్టేట్లు అయితే మనం కాంట్రాక్టర్లు అంటాం. కాంట్రాక్టర్లు చెప్పినట్టే సీఎంలు వింటారు. కాంట్రాక్టర్లు కదా ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది అంటూ ఉంటాం. ఎవరైతే ఎలక్షన్ ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళ మాట పార్టీలు వింటాయి, వాళ్ళ మాట అధికారంలోకి వచ్చిన వాళ్ళు వింటారు. వాళ్ళని అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు అదే ఉంటారు. ఇది మనం సినిమాల్లో చూస్తూ ఉంటామండి. ఇప్పుడు ఈ డీప్ స్టేట్ అంటే ఒక అదృశ్యమైన ప్రభుత్వం, ఒక అనాథరైజ్డ్ గవర్నమెంట్, తెరచాటు ప్రభుత్వం అంటామన్నమాట. ఇప్పుడు ఈ తెరచాటు ప్రభుత్వంలో ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు అమెరికా. మీరు చర్చించింది ఏంటంటే అమెరికా. ట్రంప్ గత 30 సంవత్సరాలకు ట్రంప్ ఒకేసారి శత్రువుగా మారిపోయాడు ఇండియాకి. ఇదే ట్రంప్తో మోడీ ఫస్ట్ టర్మ్లో అద్భుతమైన స్నేహం చేశాడు. ట్రంప్తో ఒక పెద్ద రోడ్ షోలో కూడా పాల్గొన్నాడు. అక్కడ క్యాంపెయిన్ కూడా చేసి పెట్టాడు ట్రంప్కి. ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఎంతోమంది ఇండియన్స్కి, పటేలు తర్వాత ఎంతోమంది ఇండియన్స్కి అక్కడ ప్రభుత్వంలో స్థానం కల్పించాడు. అలాంటి వ్యక్తి జనవరిలో ఏమీ లేదు, వచ్చే ఒక ఏప్రిల్ నుంచి శత్రువుగా మారిపోయాడు. కేవలం 1.5 నెలల్లో ఇండియాకు ఒక శత్రువుగా ట్రంప్ ఎలా మారిపోతాడు అంటే ట్రంప్ యాక్చువల్గా ట్రంప్ కాదు ఇండియాకి శత్రువు. ఈ ట్రంప్ వెనకాల ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఒక అదృశ్యమైన ప్రభుత్వం ఉంది, ప్యారలల్ గవర్నమెంట్. వాళ్ళు ఇండియా పద్ధతి నచ్చలేదు, ఇండియాలో ఉన్న మోడీ నచ్చలేదు, ఇండియా పద్ధతులు వాళ్ళకి అనుకూలంగా లేవు. కాబట్టి ఇండియా మాట వింటలేదు. కాబట్టి ట్రంప్ అనే ఒక ప్రభుత్వాధినేత అమెరికా అధ్యక్షుడి ద్వారా ఇండియాని దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. టారిఫ్లని, ఈ బెదిరింపులని చేసేసి మన శత్రువుతో ఫ్రెండ్షిప్ చేసేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ట్రంప్ కాదు, ట్రంప్ వెనకాల ఒక అదృశ్యమైన శక్తి, దాన్నే డీప్ స్టేట్ అంటాం. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే డీప్ స్టేట్ అంటే ఇప్పుడు అమెరికాలో డీప్ స్టేట్ అంటే ఎవరండి? అమెరికాకి మాట వినలేదు కాబట్టి అమెరికా మాట వినలేదు. అమెరికా అంటే ఎవరు? అమెరికా అంటే ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ, ఒక క్యాపిటలిస్ట్ సొసైటీ. క్యాపిటలిస్టిక్ సొసైటీకి అక్కడ ప్రతిరూపం ఏంటంటే అమెరికాలో వరల్డ్స్ మేజర్ కంపెనీలు, ఫోర్బ్స్ 500 కంపెనీలు ఉంటాయి చూడండి, ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలని. ఈ కంపెనీలు ఉంటాయి. వాళ్ళు ఎవరు? ఈ ఫోర్బ్స్, మార్క్ జుకర్బర్గ్, టెస్లా అధినేత ఈయన,
తర్వాత మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, అమెజాన్, జెఫ్ బెజోస్, వీళ్ళు కొంతమంది మీకు చెబుతున్న వాళ్ళ పేర్లు ప్రముఖంగా తెలుసు. ఇంకా ఎంతోమంది ఉంటారు, ఎన్నో కంపెనీలు, వందలాది కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలం అన్నమాట. వీళ్ళు అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసిస్తారు, వీళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ ఉంటారు. వీళ్ళు మీడియా కంపెనీలు, సోషల్ మీడియా కంపెనీలు, తర్వాత వాల్మార్ట్ అని కన్జ్యూమర్ కంపెనీసు, టెలికాం కంపెనీసు, కమ్యూనికేషన్ కంపెనీసు, ఆటోమొబైల్ కంపెనీసు, వరల్డ్స్ మేజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. మనం ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని మనం చెబుతూ ఉంటాం, కానీ వరల్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అని అమెరికాలో ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఎంఎఫ్, బ్రిటన్ వుడ్స్, అమెరికా పెట్టిన బ్రిటన్ వుడ్స్, ఐఎంఎఫ్, ఐబిఆర్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ అదృశ్య శక్తులు. ఇప్పుడు ఇండియా మనం అమెరికా మాట వింటలేదంటే అమెరికా పాలసీస్కి ఎగనెస్ట్గా వెళ్ళడం. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఆయుధ కంపెనీలు అయిన లాక్ హీడ్, బోయింగ్ కంపెనీలు కూడా వాళ్ళ మాట వినకపోతే ఒప్పుకోరు, వాళ్ళ మాట వినాలి. వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తారు. వాళ్ళు ప్రపంచంలో చాలా గవర్నమెంట్లు పడేస్తూ ఉంటారు. సద్దాం హుసేన్ పడగొట్టింది ఈ డీప్ స్టేట్, అమెరికాలో ఉన్న డీప్ స్టేట్. సద్దాం హుసేన్ గల్ఫ్లో అమెరికా కంట్రోల్ తప్పిస్తాడని. అదేవిధంగా గడాఫీ, సూడాన్లో లిబియా, సూడాన్ అధినేతలను చంపేశారు వాళ్ళు. ఎన్నో తిరుగుబాటులకు కారణమవుతూ ఉంటారు వాళ్ళు. లాటిన్ అమెరికాలో గత 100 సంవత్సరాలుగా వందలాది గవర్నమెంట్లను చంపేసి వందలాది నేతలను చంపేసింది ఈ డీప్ స్టేటే. అమెరికా అనేది మనకు పైకి కనిపించేదే. వాళ్ళ పాలసీస్కి అనుకూలంగా ఉండాలి, లేదా వాళ్ళ వ్యాపారాలు అక్కడ సిద్ధించలేదనుకోండి చంపేస్తారు వాళ్ళు. అదేవిధంగా పెప్సీ, కోకా కోలాలను ఎవరైనా బ్యాన్ చేస్తే వాళ్ళు వ్యతిరేకంగా రెవల్యూషన్ తీసుకొస్తూ ఉంటారని తీసుకొచ్చి ఆ గవర్నమెంట్లు మార్చి తన అనుకూలమైన నేతను పెట్టుకున్న కంపెనీలు అక్కడికి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఘనాలో అదే కోకో పండే ఘనాలో ప్రభుత్వాలనే మార్చిపడేసింది. ఇవి డీప్ స్టేట్ అంటారు. అంతర్జాతీయ ఆయుధాలు, వీళ్ళు యుద్ధాలు చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, చాలా డేంజరస్. ఇప్పుడు ఇండియా అమెరికా మాట వెంటలేదు, ఇండిపెండెంట్గా పైకి వెళ్తుంది. కాబట్టి ఇండియాకి ఎగ్నెస్ట్గా అమెరికాలో ఉన్న ఈ డీప్ స్టేట్ అంతా వ్యతిరేకమైంది. ఈ డీప్ స్టేట్ అంతా ట్రంప్ని ప్రభావితం చేసి ట్రంప్ ద్వారా వాళ్ళ ఆంక్షలు విధించి ట్రంప్ ద్వారా కంట్రోల్ చేస్తారండి. అవసరమైతే భారత ప్రభుత్వాన్ని కూడా మార్చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఈ డీప్ స్టేట్ చాలా డేంజర్. ఒకప్పుడు ఈ డీప్ స్టేట్ ఏంటంటే కంపెనీలే కాకుండా పాకిస్తాన్లో మిలిటరీ డీప్ స్టేట్ అండి. మిలిటరీ ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం వెనకాల ఉన్నది మిలిటరీ డీప్ స్టేట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నా నాకు ఎగ్నెస్ట్గా డీప్ స్టేట్ పనిచేస్తుంది ఇప్పుడు అని ఆయన బెదిరిపోతున్నారు. అదొకటి ఇప్పుడే ఆయన ప్రకటించారు కూడా. జుకర్బర్గ్ అయితే ఒక విషయంలో ప్రకటించారు. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ప్రత్యక్షంగా చెప్పాడు. ఏమని? నేను ఇప్పుడు చెప్పేది మాటలకు వరుస కాదండి. ఈ జుకర్బర్గ్ అనే అతను నేను డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్లో ఒక పార్ట్ అని చెప్పాడు. ఆయనే ప్రకటించుకున్నాడు. కన్ఫెస్డ్ అనమాట. తర్వాత రెండో విషయం ఏంటంటే వికీలీక్స్ అని ఒక పెద్ద లీకేజ్ అయింది చాలా పేపర్లు మనకి. ఈ వికీలీక్స్ ఇలాంటి డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి ప్రజలకి కళ్ళకు కట్టినట్టు వివరించిందనమాట. డీప్ స్టేట్ అనేది చాలా డేంజరస్. ఇప్పుడు ఈ డీప్ స్టేట్ భారత ప్రభుత్వం మోడీకి, భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఎగ్నెస్ట్గా ఈ డీప్ స్టేట్ పనిచేస్తుందండి. ఇండియా చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం చాలా వచ్చింది. ఈ డీప్ స్టేట్ ఎంతో అదృశ్య శక్తి, ఒక భూతంలా ఉంటుంది, పైకి కనిపించదు, మన మైండ్నే కంట్రోల్ చేస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఈరోజు అమెరికా అంటే ఏంటనుకుంటున్నారు? అమెరికా అంటే మిలిటరీ ఇవి చూడకూడదు. అమెరికా అంటే ఏంటో తెలుసా? ఈరోజు భారతీయుడిని ఒకరిని ఊహించుకోండి, ఒక సామాన్యుడిని. ఆ సామాన్యుడి చేతిలో ఉన్న మొబైల్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అమెరికా. ఆ మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ అమెరికా. ఆ మొబైల్లో భారతీయులు వాడే ప్రతి మొబైల్లో ఉన్న సోషల్ మీడియా కంపెనీస్ అన్నీ అమెరికా. అన్ని ఆర్డర్లు ఇచ్చే అన్నీ ఇప్పుడు అమెజాను, ఇవన్నీ ఎక్కువగా అమెరికా. మనం వాడే జీన్లు అమెరికా. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క మాటలో నేను చెప్పాలంటే డీప్ స్టేట్ అంటే ఏంటంటే అది అందరినీ కంట్రోల్ చేస్తారన్నమాట. అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తారు. మనం వ్యాధుల్ని, ఏ వ్యాధులు రావాలి, ఏ సమయంలో నవి అవ్వాలి, దానికి ఏ మందులు వాడాలి, ఏ పంటలు వేయాలి, ఏ ఆహారం తినాలి అనేది కూడా చెప్తారు. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మనం మనిషికే కానీ మన మైండ్ని కంట్రోల్ చేసేది వాళ్ళు, మనం ఏం థింక్ చేయాలో చేసేది వాళ్ళు. అది డీప్ స్టేట్ అంటారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నంచేపే మనల్ని మిత్రులుగా చూస్తారు, వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు మనల్ని శత్రువులుగా చూస్తారు, దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పైకి పనిపడే ప్రభుత్వాలన్నీ డొల్ల ప్రభుత్వాలే. పైకి ఏయో ప్రభుత్వాలు అంతే, ప్రభుత్వాది నేతలు, కానీ వాళ్ళ కింద ఒకళ్ళు చెబుతారనమాట. వాళ్ళు చెబితే వింటూ ఉంటారు. అది ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క ఒక దుర్గుణం అని కూడా కమ్యూనిస్టులు వాళ్ళు తిడుతూ ఉంటారండి. ఇది అదృశ్య శక్తి. ఇప్పుడు భారతదేశం మీద ఈ అదృశ్య శక్తి ఫోకస్ చేసింది.
ఎంజీరావు గారు, ఎందుకు ఈ డీప్ స్టేట్